100 మంది కాకపోతే ఎంతమందురు నిజంగా వీళ్ళకు దమ్ము ధైర్యం, వీళ్ళు నిజాయితీ పరులు, వీళ్ళకి ఎలాంటి వాళ్ళందరిని వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని. నేను వీళ్ళది నిజం కరెక్ట్ అని అంటలేను, వీళ్ళు కూడా తప్పే, మరి వాళ్ళు కూడా తప్పే కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. మిత్రులారా, ఎక్కడ చూసినా కూడా కరీంనగర్ దంపతుల వల, కరీంనగర్ వలపు వల, ఈ టాపిక్ ఎక్కడ చూసినా వైరల్ అవుతున్నది. సో దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కామెంట్ సెక్షన్లలో కూడా బాగా నెగిటివ్గా రాసుకొస్తున్నారు. సో ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన కోఆర్డినేటర్ చందు గారు ఉన్నారు. ఆయనే ఏమంటాడు, దీన్ని తప్పు అంటాడా ఒప్పు అంటాడా అనేది అతని మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు కరీంనగర్లో ఒక దంపతులు వలపు వల, ఇన్స్టాగ్రామ్ తర్వాత యూట్యూబ్ వీటిని వేదిక చేసుకొని ఒక 1500 మందిని ట్రాప్ చేసి వాళ్ళను డబ్బులు డిమాండ్ చేసినట్టు ఒక వార్త బయటకు వచ్చింది. పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసిరు కదా, ఎట్లా చూస్తారు ఈ టాపిక్? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇద్దరి ఒప్పందాల మేరకు ఎవరైనా కలవచ్చు, ఎవరినైనా. కాకపోతే ఆమెకు ఎక్కువ మంది నచ్చారు, ఆమె కూడా ఎక్కువ మందికి నచ్చింది కాబట్టి వాళ్ళతోటి ఆ రకంగా సత్సంబంధాలు అనేటివి నడిచినాయి. వాళ్ళకి ఇష్టం ఉన్నది, ఈమెకి ఇష్టం ఉన్నది. ఒకరికి అభిప్రాయం, ఇంకొకరి అభిప్రాయం రెండు నచ్చినాయి కాబట్టినే వాళ్ళు అనుకున్నప్పుడల్లా కలవసాగిర్రు. దానికి తప్పేముంది? మరి కేసు ఎందుకు పెట్టిరన్న పోలీసులు? కేసు ఎందుకు ఫైల్ చేసి? అది మీరు చెప్పాలి ఎందుకు చేసిరు అనేది. అంటే చట్టంలో కలిసి ఉండవు అని ఉంది కదా. ఇంట్లోనే ఇప్పుడు నలుగురున్న ఇంట్లోనే పంచాయతీ ఉన్నప్పుడు 1500 మంది ఉన్నప్పుడు పంచాయతీ ఉండదా? ఉంటది. మరి గట్లే పెట్టొచ్చు. అది ఇప్పుడు చట్ట ప్రకారంగా వాళ్ళు చేసింది కరెక్టే అంటున్నారు కదా. చట్ట ప్రకారంగా అయితే సుప్రీంకోర్టు చెప్తుంది కదా, నచ్చిన వాళ్ళతో తిరుగుమంటుంది, నచ్చిన వాళ్ళతో ఉండమంటుంది. ఒకానొక సందర్భంలో అవసరం అనుకుంటే మీ నిర్ణయాలకు అసలు అడ్డుకట్ట వేసేసే సమస్యనే లేదని చెప్తా ఉన్నది. నువ్వు గమ్మత్ చెప్తావు. ఇక ఈ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఎట్లా పడితే అట్లా తిరిగి వచ్చి ఏది పడితే అది చేయొచ్చు అంతే కదా. అయితే ఇప్పుడు ఆమె చేసింది కరెక్టే అంటారు మీరు? కరెక్ట్ అని అంటే ఆమె మనసు కరెక్ట్ అనిపించింది కాబట్టి చేసింది. మనసు కనిపించినంత మాత్రాన అది ఏది పడితే అది చేయొచ్చా? మనిషి జీవించేదే మనసు చెప్పిన దాని ప్రకారంగా నడుచుకుంటాడు. ఆమె అవసరాలు, మళ్ళీ వాళ్ళ అవసరం. ఆ 1500 మంది మరి వాళ్ళ తప్పు కాదా? వచ్చిన వాళ్ళకు కూడా తప్పే, కానీ దాన్ని ఆసరా చేసుకొని బ్లాక్ మెయిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? బ్లాక్ మెయిల్ చేసారు, వచ్చినందుకే కదా చేసారు. వస్తారన్న. ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు, నువ్వు రా అని చెప్పేసి ఒక నీ కనసైగలతో చెప్తున్నావు కాబట్టి వచ్చిర్రు వాళ్ళు. నువ్వు ఇంట తలుపు పెట్టుకొని ఉంటే రాలే, నువ్వు గేట్ ఓపెన్ చేసి వచ్చేపోయేటోళ్ళకు చూపిస్తున్నావు కాబట్టి వచ్చిర్రు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడే నచ్చకపోతే వాళ్ళు పోయి రిటర్న్ కేసు పెట్టవచ్చు కదా, మరి ఎందుకు గడపాల్సి వచ్చింది? ఇప్పుడు అట్లా పెడితే ఈ కేసు అంతా బయటకు వచ్చింది. ఏముంది, ఇప్పుడు ఒకరికొకరు అంటే ఇప్పుడు పంచాయతీ వచ్చింది, కలిసి తిన్నారు, కలిసి ఉన్న రోజులు అందరూ మంచిగానే ఉన్నారు. ఇవాళ ఏదో అధిక ఇబ్బంది కలిగో ఇంకోటి అయ్యో అది చేస్తే ఇవన్నీ అంటే మరి పోయినది కరెక్టే అంటావా? పోయినందుకు కూడా తప్పు. మరి తప్పు అన్నప్పుడు కేసు ఎట్లా తీసుకురు? అవుతుందమ్మా. నేనేమంటున్నా అంటే, పోయినోడిని ఆసరా చేసుకొని వాళ్ళ నుంచి అధిక డబ్బులు డిమాండ్ చేయడం తప్ప కాదా? అరే అవసరం ఉండే అడిగింది, అవసరం ఉంటే పని చేసుకొని బతకాలి అంటే ఇది పని కాదా? ఇప్పుడు వాడు కూడా మరి పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇంకోళ్ళతోటన పోవాలి. ఈ 1500 మంది అని ఈ రోజు లెక్క చెప్తున్నారు. ఇక పెళ్లి ఎందుకు మరి? అదే బిజినెస్ చేసుకోక పిల్లలు ఎందుకు? ఇదంతా ఎందుకు? అది కూడా ఒక బిజినెస్ లాగానే చేసుకుందాం, తప్పు కాదంటారా మీరు? అట్లెట్లయితుంది? ఇప్పుడు వాళ్ళు ఒక వ్యాపారంలో నష్టపోయారు. ఈరోజు ఇంత విషయం జరుగుతుంటే మీరందరూ ఇది తప్పు అని మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళకు పూట తినడానికి గతి లేనప్పుడు ఎవడన్నా ఇచ్చిండా? ఓ 100 రూపాయలు సాయం చేసిండా? వాళ్ళ ఇప్పుడు మరి ఈ రోజు ఇప్పటికీ ఇలాంటివి జరుగుతలేవంటారా? ఇప్పుడు సిద్దిపేట చూసుకోవచ్చు, కొడకండ్ల చూసుకోవచ్చు, లేకపోతే యాదగిరిగుట్ట చూసుకోవచ్చు. ఇవన్నీ జరిగేటి అంటే సొంత భర్త దగ్గరుండి చేపిస్తలేరు అక్కడ. అవును, ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇంట్లో అత్తమామ ఉంటారు. అలాంటి జరుగుతున్నప్పుడు ఏదో వలుపు అరెస్ట్ చేస్తున్నారు, అట్లా లేకుండా చేస్తున్నారు. దేనికి పోలీసులు ఎప్పుడు లేవా? పోతావా, కెమెరా పట్టుకొని వస్తావా, చూపిస్తా. ఇల్లీగల్ ఉన్నాయేమో, ఇల్లీగల్ అనుకో. పోలీసులకు తెలియకుండా గుర్తుచప్పుడు కాకుండా ఇది కూడా అంతే కదా. ఇప్పుడు మరి పోలీసు వాళ్ళకి తెలిసిందా? ఇప్పుడు తెలిసింది, అలా తెలిసింది. జరపబట్టి కొన్ని నెలలు అవుతుంది, సంవత్సరాలు అవుతుంది, మరి ఇప్పుడు తెలిస్తే ఎట్లా? సో మొత్తం మీద అయితే వాళ్ళు భార్య భర్తలు చేసింది కరెక్టే అంటారు. కరెక్టా తప్ప అనేది కాదు, కోటి తిప్పలు కూటి కోసం. వాళ్ళు చేసిన కార్యక్రమం అంతా కోటి తిప్పలు కూటి కోసము. అందులో భాగంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా వాళ్ళు నచ్చిన వాళ్ళనే వాళ్ళు ఎక్కడ వాటింటికి పోయి గుంజుకొచ్చిరా వాళ్ళను. సోషల్ మీడియా ఉన్నది, సోషల్ మీడియాలో ఇన్స్టాలో వాళ్ళకు నచ్చినటువంటి పోస్టులు పెడతా ఉన్నారు.
తిట్టే వాళ్ళు తిడుతూ ఉన్నారు, లైక్ చేసే వాళ్ళు లైక్ చేస్తూ ఉన్నారు, కరువులో ఉన్నోళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఉమ్. అంటే ఆ అవకాశం అంతే అవకాశం రానందుకు కామెంట్ చేస్తున్నారా? అంతే వాళ్ళు ఇప్పుడు నేను ఏమంటున్నా, కరువులో ఉన్నోళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఉమ్. వాళ్ళకి ఎక్కడ సోర్స్ లేక, అరే మేము ఎంతో కొంత మీ మీ ఇబ్బందులలో మేము పాలు పంచుకుంటామని చేసిరేమో, తప్పేముంది. ఒక తెలంగాణ సమాజంలో, అవును. అది భారతదేశంలో, అవు. ఒక స్త్రీ అంటే ఆ, చాలా ధర్మంగా, అవు. పద్ధతిగా, ఉమ్, ఒక భర్తతోనే ఉండాలని చెప్పేసి ఒక పద్ధతిగా మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారం. అవును. అటువంటిది కాదని భర్త ముందే, భర్త సహకారంతోనే ఇంత మందితో ఉండడం, ఉమ్, ఇది సరే మీరు అనుకుంటున్న చట్టం సపోర్ట్ చేసినా కూడా ఉమ్. మనకు మనుషులం కదా, కొన్ని మానవతకు విలువలు ఉంటాయి కదా. అరే మొగాయన కాదా మరి ఆయన ఎట్లా చేయించాడు? భర్త మొగోడే కదా. అవును. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నువ్వు ఆ 1500 బాధితుల తరపున మాట్లాడుతున్నావు కదా, మరి వాళ్ళందరూ మొగోళ్ళే కదా, ఆ భర్త కూడా మొగోడే కదా. అవును. మరి నేనేమంటున్నా, ఆడదా అంటే ఆడామిదే తప్పని ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు కాదు? ఎందుకు అట్లా అవుతుంది? ఇప్పుడు శరీరం అరే ఏమైంది? అవసరం రేపు పొద్దుగాల చచ్చిపోయే పరిస్థితి వచ్చిందే, ఉమ్, గడ 10,000 కట్టాలి, ఉమ్, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఉమ్. వచ్చినప్పుడు ఇంటిల్లు బాధ ఉరేసుకునే వాళ్ళు ఈ పానం తోట అని ఉంటాం కదా అని ఈ కార్యక్రమం చేస్తారు, తప్పేముంది అంటున్నా. చేస్తే చేయదు కానీ బ్లాక్ మెయిల్ చేయడం ఏందంటున్నా. అరే బ్లాక్మెయిల్ ఏంది? వాళ్ళు ఇప్పుడు నువ్వు తొంగి చూడలే, నేను తొంగి చూడలే, వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ఏదైతే ఉన్నదో ఆ రకంగా వాళ్ళు మర్యాదగా అడిగిరా, బ్లాక్మెయిల్ చేసిరా, వీడియోలు పంపించిరా, ఇవన్నీ సెకండరీ పెట్టినప్పుడు వాళ్ళ స్థితిగతులకు అంటే వాళ్ళ జీవన శైలి అనేది వాళ్ళకు ఈ రకంగా మారినప్పటి నుంచే వాళ్ళు కొన్ని గ్రానైట్ మార్బుల్ వ్యాపారం చేసిండంట, ఇంకోటి ఏదో చేసిండట, అందులో నష్టం వచ్చింది, ఇందులో నష్టం వచ్చింది. అలాగే చుట్టాలు, బంధువులు వీళ్ళంతా కూడా డబ్బు లేదన్న వీళ్ళ పేజ్ చూడడానికి కూడా ఇష్టపడని వాళ్ళు, వీళ్ళు లగ్జరీగా జీవితం అనుభవిస్తుంటే కొంతవరకు చాలా మంది అందరి దగ్గర మరి అందరిని అదే పని చేసుకొని బతుకుమంటావా? అట్లెట్లా అంటున్నాం. నీ ఇప్పుడు చచ్చిపోవడం కన్నా ఇది మేలు అని నేను చెప్తలేను, ఇలా బతికే కంటే చచ్చిపోమని. మీరు అంటున్నట్టు వాళ్ళు బతకడం కోసం చేసింది కాదు, విలాసవంతంగా బతకడం కోసం చేసింది ఇదంతా దందా. విలాసవంతంగా బతకడం కోసం చేసింది అని అంటే ఇప్పుడు వాళ్ళైతే అప్పులు లేకుండా లేరు కదా, నెల నెల ఈఎంఐ కట్టుకుంటారు కదా, ఆ రకంగా వాళ్ళ బతుకు తెరువు కొనసాగుతుంది. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇవన్నీ మాట్లాడాలంటే కూడా ఈరోజు ఇప్పుడు మీడియా సంస్థలకైనా ఇంకో దానికైనా సోషల్ మీడియాకైనా ప్రతిరోజు ఒక హాట్ టాపిక్ కావాలి. హాట్ టాపిక్లో భాగంగానే ఇప్పుడు అదేదో పెట్టిరు మీరు, ఏది కరీంనగర్ పిల్ల 143 అని, లేకపోతే ఇంకోటని ఏవో ఆదర్శ దంపతులను ఓడంటాడు, కన్నింగు ఏది జంట దంపతులను ఓడంటాడు, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పుడు నిజంగా వీళ్ళ మనసు మీద చేసుకొని చెప్పమని, ఇలా గుండె మీద చేయొచ్చు, వీళ్ళు ఒకటే దానికి ఉండి ఒకటే రకంగా ఒక్కరితోటే గడిపిరా. అవు వీటిలో పోయిన వాళ్ళు ఎంతమందిగా, ఆమెనే అని కాదు, ఆమె కాకుండా ఇంకోళ్ళతో పోయిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు. సో వాళ్ళు బయట వాళ్ళే బయట పడదు అంతే. కాకపోతే యువతకైనా చెడుదారి పడుతున్న ఈ వ్యవస్థలో ఉన్నటువంటి యువతకు లేకపోతే ఇతరులకు సమాజం ఒక అవగాహన కల్పించాలి, బతుకుదెరువు చూపించే దిశగా ఉండాలి. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు కొంత నిర్వీర్యం చేసే కార్యక్రమంగా ముందుకు సాగాలి. అంతేగాని ఒక 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 టాపిక్ దొరికితే దాన్ని పూర్తి స్థాయిలో మీరు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకునే దాకా దీన్ని చేయడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అంటే ఇలా చచ్చిపోతే మంచుకుండా. సో చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదేమైనా అవసరాల నిమిత్తాలు చేసినా ఏది చేసినా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు తావు చేసుకోకుండా సమాజం ఎప్పటికప్పుడు అన్నీ పసిగడుతూనే ఉంటుంది. ఇక ఇదే జన్మ మళ్ళీ ఉట్టం అనే కార్యక్రమాలు ఏవో కార్యక్రమాలు చేస్తా అంటే ఈ సమాజంలో మీరు చివరి నిమిషం దాకా బతికినా చివరి నిమిషంలో మీకు ఎంతో కొంత రిలాక్సేషన్ అనేది వస్తుంది. అరే తప్పు చేసి బతికినా అనేది ఆ మనస్సు మీదికి రాకుండా మీరు ఎంతో కొంత ఒళ్ళొంచి కష్టపడి పని చేసుకొని బతికి 4 రూపాయలు సంపాదించుకొని మీరు కన్నటువంటి బిడ్డలకు ఎంతో కొంత న్యాయం చేసి ఈ కాలం నుంచి విరమించుకోవాలి. అంతేగాని విలాసవంతమైన జీవితాలకు పోయి ఇలాంటి బతుకులను శరీరాలను బదాట్లో నలుగురు ముందు వేసి నవ్వుల పాలయ్యి చివరికి
ఎటుగాని పరిస్థితుల్లో ఈ సమాజం ముందు బొచ్చ పట్టుకున్న బొచ్చలో రూపాయి వేసేటోడు ఎవడు ఉండడు. అందుకోసము అవన్నీ ఏమీ కాకముందుకే పరదసాటుకు పోయి బొచ్చ అడుక్కునే అన్న ప్రయత్నం చేయరు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆత్మగౌరవాలను దెబ్బతీసే విధంగా అందులో ఇప్పుడు మనం సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి తీర్పులను తప్పు అనరాదు, అదేవిధంగా ఆమె చేస్తున్న దాన్ని కూడా తప్పు అనరాదు, అలాగే వాళ్ళు పోతున్నా అనేదాన్ని కూడా తప్పు అనరాదు. ఎందుకంటే ఈ వాళ్ళ వ్యక్తిగత భావ స్వేచ్ఛ ప్రకటన, వాళ్ళకు కలిసి తిరుగుతుర్రు, ఇష్టపడి ఉంటుర్రు. బ్లాక్మెయిల్ అనే అంశం వచ్చినప్పుడే ఇదంతా బయటికి వచ్చింది. కాబట్టి ఈ ముందు కార్యక్రమాలకి అడ్డుకట్ట వేసే విధంగా ముందుకు సాగాలని నేనైతే కోరుకుంటున్నా. సరే, ఒక భర్త తన భార్యని ఈ విధంగా చెయ్యి అని చెప్పి దాన్ని అన్నింటినీ సీక్రెట్గా వీడియో రికార్డ్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపి అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తూ ఇట్లా 100 మంది దాకా 1500 మంది దాకా డబ్బులు డిమాండ్ చేసి ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సరే, వాళ్ళది తప్పే అనుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళకి కరెక్ట్ అనిపించినా ఈ సమాజంలో తప్పే అనుకున్నప్పుడు 100 మంది కాకపోతే ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసిర్రు అని రాసుకొస్తా ఉన్నారో. ఇలా 1500 మంది 100 మందితోటి ఆమె గడిపింది చీకటి రూమ్లో, అది ఇది అని చెప్తా ఉన్నారు కదా. నిజంగా వీళ్ళకు దమ్ము ధైర్యం, వీళ్ళు నిజాయితీ పరులు, వీళ్ళకి ఎలాంటి ఆ మొక్క దగ్గరికే పోయిన వాళ్ళు అయితే వీళ్ళు నిజంగా వాళ్ళందరిని వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని మీ ఛానల్ తీసుకుపోయి ఆడ వాళ్ళందరితో మాట్లాడిపి, మీ స్టూడియోకి వాళ్ళందరినీ పిలిపి, ఎవరోళ్ళ దగ్గర ఎన్ని పైసలు వసూలు చేసిందో ఆమెను ఈ సభాముఖంగా ఈ సమాజంలో నిలబెట్టి వసూలు చేద్దాం. వాళ్ళు తప్పే చేయలేదా? అంటే పోలీసుల ఎంక్వైరీలో తేలింది ఇదంతా. పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో తేలింది అని అంటూ ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమము ఒకటా రెండా, ఎన్ని రకాల వీడియోలు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసు ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళ వివరాలు ఉంటాయి, మరి ఒక్కలే ఎందుకు పెట్టిర్రు అనేటివి కూడా అన్నీ బాధితులు వందల సంఖ్యలో ఉన్నప్పుడు 100 మంది బయటికి రావాలి కదా. నేను వీళ్ళది నిజం కరెక్ట్ అని అంటలేను, వీళ్ళు కూడా తప్పే, మరి వాళ్ళు కూడా తప్పే కదా అనే విషయాన్ని ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం ఆలోచించుకోవాలి, యువత ఆలోచించుకోవాలి. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ణయించాల్సింది మనము కాదు. కోర్టులు, న్యాయస్థానాలు, పోలీసు వ్యవస్థ ఇవేవైతే ఉన్నాయో వాటికే ఈ విషయాన్ని వదిలేద్దాం. మనతో పాటు ఇప్పటి వరకు చర్చించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ సమాజానికి కొంచెం చేదు అనుభవంగా భావిస్తూ వీటిని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి.